హాయ్ హలో నమస్తే గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ల యూట్యూబ్ ఛానల్ గాయస్. వర్షం 10 రోజులు కాలేదు, 9 రోజులు కావస్తుంది. రాలేదు వర్షము. అంతాగా టోటల్గా ఏం లేదు, మాడం అయితే ఏం లేదు పెద్దగా. అది చిన్నగా ఉండదు. వ్యూ ఎలా కనిపిస్తుంది చూడండి గాయస్. కనిపిస్తుందా? చెట్టు మొరకైంది ఇక్కడ, చూసినారా? వావ్ దేవుడా, ఏమరా పైన స్వర్గంలో ఉన్నట్లుంది కదా వ్యూ. చూడండి గాయస్, బాగుందా? చాలా బాగా ఉంటుంది. వీడియో నచ్చుతుంది అనుకుంటా నేను, కానీ అట్లా అవుతుందో తెలీదు నాకైతే. ఎందుకంటే ఇవి జిమ్కులో సాయంత్రం పూట వచ్చి కమ్ములతో తిక్కుతావి, అందుకోసమే ఇట్లే వచ్చి చూద్దామని వచ్చిన. సాయంత్రం అయింది, పొద్దు మునుగుతుంది, జిగిపోవడం లేదు గాయస్. ఏం చేయాలి, చాలా చోట్ల అలాగే ఉన్నది. ప్రతి ఒక్క చేనులో అట్లా ఉండదు. ఏ మందులు కొడతామని ఇంకా ఉన్నాము, కానీ మరి అది పోతుందో పోదో తెలియదు. ఈ బాగా చాలా మిట్టు చేనులకి అలాగే బాగుంటుంది. ఇది మన పోదాం, అవతలంగా దాటుదాము. చేనులో గడ్డి ఎక్కువ ఉంది ఇక్కడ కాలువలో, భయం అవుతుంది. అయ్యే అమ్మ దేవుడా, యువతలంగా వచ్చేసినాంరా దేవుడా. గడ్డి ఎలా పడింది చూడండి గాయస్, చూపిస్తా చూడండి. 3 సార్లు కలుపు తీసినాము, ఈ తిరిగి పడినది ఇది కలుపు. ఏం చేయాలో అర్థం కాదు నేనమ్మ. చూడండి, చూసి ఆనందించండి. ఈ చెట్లు ఉక్కుని ఇట్లా ఎండిపోతున్నా చూడన్నా, ఏమైంది చెప్పండి? ఎందుకు ఇలా అయిందో తెలీదు మరి. పురుగా తినేది అనుకున్నాలా దీన్ని. పురుగు పడింది చూడండి, మగ్గులో పురుగు కనిపిస్తుందా? కనిపించిందా మగ్గులో పురుగా? యా దేవుడా. కొన్ని తవలు అయితే చెట్లు అట్లా మన ఎండిపోయిన అయినట్లు అవుతాయి. చూడండి జిగిగా. ఏం రా నాయన, జిగి అంటావా, ఇదేమో దోమ అంటావా, ఇది ఏం సచ్చిందంటావా, బతికిందంటావా? ఇట్లా అంటే ఏం బూడిది ఉంటుంది, కానీ అది ఏమి దోమ మరి, ఇది ఏమిరా నాయన. దాన్ని చూస్తుంటే ఏం చేయాలరా దేవుడా అనిపిస్తుంది. మన చేతిలో ఏముందిరా నాయన. ఎంత అంటే మందులు కొడతాం చెప్పు. 5-6 సార్లు కొట్టినా ఇదే బతుకుంది, ఒకసారి కొట్టినా అదే బతుకుంది. ఇది చెట్లు కొట్టుకోపోతే ఏమో నలిగిపోతావని బాధ. చూడండి చెట్లు, చూడండి. చూసినారు కదా గాయస్, జిగి ఎలా ఉందో. అంతా నూనె గారిపోయింది చెట్లలో. దాంట్లో ఉండే రసం అంతా పీల్చి పిప్పి చేసినవి. మరి అవి కోలుకో అంటే ఎలా కోలుకుంటావి అమ్మ? గడ్డి చూడు ఎలా తప్పించుకునిందో ఇది కదా గాయస్. పొలానికి వచ్చిన సాయంత్రం అయింది, వ్యూ వాళ్ళు చూడండి. వ్యూ ఎంత వావ్, ఎంత వండర్గా ఉంది చూడండి గాయస్. మరి మీకు నచ్చినట్లయితే కొద్దిగా వీడియో లైక్ కొట్టండి. 300 సబ్స్క్రైబర్లు అయినారు గాయస్. అలాగే వీడియో చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి గాయస్. ఏం ఆకలి అయితే మొద్దుబారినాయి, ఇది జిగి వల్ల. ప్రతి ఒక్క చెట్టు చూసేకి కాదుగా. చూడండి గైస్, చూపిస్తా చూడండి.
ఇంకా అంతా నూనె 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 గారిపోయింది గాయస్. ఆ చెట్లో ఉండే దమ్ము అబ్బా నెర్రిగొట్టినది ఆ భూమి దేవుడా. చూడండి 4 రోజులు 7-8 రోజులు అయింది వర్షం లేదు. అప్పుడే ఎలాగా ఇది నర్రిగొట్టింది చూడండి భూమి. వర్షం వచ్చేమో అంతా మన ఇదైపోతుంది, పడిశం పోయినట్లు అయిపోతుంది చెట్లు. వర్షం పోతే ఇలాగ చెట్లు నెర్రిగొట్టినవి. తప్పింది ఉండదు, గడ్డి కలుపు తీసుకోవాలి. సైడ్లు గీళ్ళకి అంతా పడినది గడ్డి, తప్పింది గడ్డి చెట్లు ఎత్తి వచ్చినది చూడది అమ్మ. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. ఇట్లో మీ ఆనంద్ నేచర్ లైవ్ యూట్యూబ్ ఛానల్ గాయస్. ఎందుకంటే ఒక విషయం చెప్దాం అనుకుంటా. అది ఏమిటంటే నిన్న మా ఊర్లోన గ్యాస్ వాళ్ళు వచ్చిండ్రి. నేనుండి అన్నా ఏమి ఇది డబ్బులు పడడం లేదు చూడనా ఇది ఎట్లా పరిస్థితి అంటే, ఆయన ఒకటే చెప్పినాడు, ఏమి లేదు తమ్ముడు, మీది ఉజ్వల లేకపోతే అది ఏమిటిది అది సంసారం ఏం 3 రకాలు ఉంటావంట. 3 రకాలు అయితే మనకు తెలీదు, మనకి గ్యాస్ నింపుకునేదే తెలుసు, గ్యాస్ పెట్టిందే తెలుసు. మరి ఉజ్వల కనెక్షన్ అంట, ఆ కనెక్షన్ అంట, ఈ కనెక్షన్ అంట, అన్ని కనెక్షన్లు చెప్తున్నారు. మరి ఫస్ట్కి అదే చెప్పొచ్చు కదా, మీకు అది క్లారిటీ చెప్పాలా. క్లారిటీ అంటే ఇప్పుడు కాదు, నెరెట్లు కొట్టినచ్చు భూమిగా ఎంత పెద్దగా కొట్టినచ్చు. క్లారిటీ ఇప్పుడు కాదు, ఫస్ట్ వాగ్దానం చేసేటప్పుడే చెప్పాలా నాకు తెలిసి. ఏమని, అరే నాయనా నీది ఆ గ్యాస్ ఉంది, ఏమైంది, ఈ గ్యాస్కి డబ్బులు పడలేదు, ఈ గ్యాస్కి అయితే డబ్బులు పడతాయి అని. ఉజ్వల గ్యాస్, అది ఆయా గ్యాస్, అట్లా 3 రకాలు ఉంటావంట, మనకు తెలియదు. నిన్న గ్యాస్ ఆయన అడిగితే చెప్పినాడు, అన్న అట్లా గ్యాస్ ఉంటే పడదు, ప్రైవేట్ మామూలు తీసుకున్నా కూడా పడదు అని. ప్రైవేట్ తీసుకున్నా పడదంటే ఇదే మాట ఫస్ట్ చెప్పాల. మీకు వర్తించలేదు, ఇట్లా గ్యాసులు ఉంటే ఇట్లా గ్యాస్ ఉంటే వర్తిస్తుంది అని చెప్పాలా. క్లారిటీ చెప్తే అప్పుడు జనాలు కన్ఫ్యూజ్ కారు. ఇప్పుడు క్లారిటీ లేదు, ఇప్పుడు ఇట్లా గ్యాస్కి ఇస్తామంట. అంటే మన ఊర్లోన కొన్ని పల్లెటూరులోనే ఎట్లుండదు అంటే, కొంతమందికి ఏమో ఫ్రీ గ్యాసులు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రాకుండా వాళ్ళు అంతకు ముందు తీసుకుని ఉంటారు కదా కనెక్షన్, అట్లా వాళ్ళకి పడలేవంట. అట్లా వాళ్ళకి పడలేవని ఫస్టే చెప్పాలి క్లారిటీ. ఇట్లా తీసుకున్న వాళ్ళకి పడవు, ఇట్లా తీసుకున్న వాళ్ళకి పడతావు చూడండి, మరి మీ ఇష్టం ఉంటే ఓట్లు వేయండి, ఇష్టం లేకుంటే ఎక్కడన్నా పడండి అని చెప్పాలా. కానీ అట్లా మాట అయితే ఎవరు చెప్పలేదు. ఇప్పుడు అనే మాట ఏమంటే, అట్లా గ్యాసులకైతే పడతాయి డబ్బులు, ఇట్లా గ్యాస్కి పడవు అది అని చెప్తున్నారు. మగ్గులు చూడండి, పురుగా బక్క కొట్టేసినది, దీన్ని పోయినట్లే. ఇంక ఇది పసుపు కలర్ అయిందంటే పోయినట్ల. దీనికి ఎక్కడన్నా ఒక దిక్క కనిపిస్తుంది బొక్క, దీనికి ఎక్కడన్నా ఒక దిక్క బొక్క పెట్టింటుంది పురుగా, కావున అది అట్లా అయ్యేది అనమాట నాకు తెలిసి. కానీ అట్లా పరిస్థితులు ఉండవు. గ్యాస్ గురించి మనకి తెలియదు కదా, మనం అడిగితే ఇట్లా ఇది ఇట్లుంటుంది, అది అట్లా ఉంటుంది అని చెప్పినారా. సరేలే అనుకొని ఊకైనా. మరి ఇంకేం చేస్తాం చెప్పండి, మన చేతిలో ఏముంది. ఇట్లా గ్యాస్కి ఇట్లా కనెక్షన్ ఉంటే మీకు పడవు, ఇట్లా గ్యాస్కి ఉంటే డబ్బులు పడతాయి అని చెప్పాలా. గ్యాస్కి మొత్తము మీరు గ్యాస్ నింపుకోండి, సగం డబ్బులు మేము కట్టేస్తాం, సగం డబ్బులు పడతాం మీకు అని కొంతమంది అంటే, కొంతమంది ఏడాలా, కొంతమంది సావాలా. అప్పుడు ఏమనుకుంటారండి జనాలు, ఫ్రీరా ఇది అంతా ఫ్రీ, మన అమ్మ బాగా గ్యాస్కి డబ్బులు పడతామంట, సంవత్సరానికి 3-4 ఫ్రీ ఇస్తారంట అని జనాలు అట్లా మోసపోయినారు చాలా మంది. తీరా చూసే పరిస్థితులు అంతా ఉల్టా పల్టా అయినట్లే ఇది. కానీ వాళ్ళకే తెలియాల, మనమే మిగిలేలా. మరి నాకేడ ఒక 100 ఎకరాలు ఉండదని
ప్రైవేట్ గ్యాస్ అంటే మామూలే కదా, మామూలుగా తీసుకున్నాము అప్పుడు చాలా ఫస్ట్లోనే. ఏదో ఉండల్లా గ్యాస్లు అన్నట్లా. అది ప్రైవేట్ అయితేమే యాది అయితే ఏం చెప్పండి. ప్రైవేట్ ఇట్లా తీసుకుంటే డబ్బులు పడేలేవని మొదలై చెప్పాలి కదా. ఎంత ఆశ పెట్టుకుని ఉంటారు జనాలు. నానంటే నాన్న కాదు, అట్లా కోట్ల మంది ఆలోచన పెట్టుకుని ఉంటారు. డబ్బులు పడతాయి, లేకపోతే మనకు కూడా పూరి గ్యాసులు వస్తాయి అనికేసి. తీరా చూస్తే పురి లేదు, పరి లేదు. కొంతమంది ఏడాలా, కొంతమంది సావాలా, కొంతమంది నొగాలా అనేట్లు ఉంటుంది. వాళ్ళకే తెలియాలి, మనమే మిగిలాలి. మరి మనకి ఆడ 100 ఎకరాలు ఉండదని మరి పడడం లేదో తెలీదు. చాలామంది అంటే నాదొకటే కాదు, అట్లా చాలా రకాలు చాలామంది పడలేవు. అది మన అప్పుడు మోడీ వచ్చినప్పుడు ఫ్రీ గ్యాస్లు పెట్టిండి కదా, ఫ్రీ కనెక్షన్. అది జీరో బ్యాలెన్స్ అని, బ్యాంక్ అకౌంట్ అని, అది ఇప్పుడు ఫ్రీ గ్యాస్లని అట్లా వాళ్ళకేం పడేవంట. ఇంక చాలా మందికి పడలేదు. కానీ మామూలుగా మనం ఏం చేస్తాం చెప్పు. అందరికి వేసి అంటే సంతోషం ఉంటుంది, ఏం లేదు దానివల్ల ఏం ఒరిగేది లేదు. కానీ డబ్బులు పెట్టి ప్రతి ఒక్కరు తీసుకోవాలి. కానీ వాగ్దానం చేసినారు కదా, పడింటే బాగుండే అని చాలామంది కోరికలు ఉంటాయి. అయ్యో రామ దేవుడా చేస్తాడులే అనుకుంటారు బీద వాళ్ళు. కానీ చాలామంది ఏమంటే ఇట్లా చెప్పడం వల్ల చేయడం వల్ల తప్పుగా ఆలోచించుకుంటారేమో. కానీ తప్పు కాదు నేను చెప్పేది. ఇదే మాట ఫస్ట్ చెప్తే, ఇట్లా కనెక్షన్ ఉంటే మీకు పడవరా తిక్క నా కొడక అంటే అప్పుడే వాడు ఆలోచన చేస్తాడనమాట. ఎట్లా ఇది ఉంటే అట్లా వనలేరా దేవుడు అనుకుంటాడు. కానీ ఇప్పుడు అది ఏమంటారు, ఉబ్బించి ఊరి దేవరు చేసి తర్వాత అన్నట్లు అయిపోయింది సంసారం. గవర్నమెంట్ ఇప్పుడు ఇట్లా ఇట్లా పెట్టాడు అనమాట. ఇట్లాగే ఆ కనెక్షన్ ఉంటే లేదు, ఇట్లా కనెక్షన్ ఉంటే కనెక్షన్ ఉంటే ఏమయ్యా, వాగ్దానం చేసినావు ప్రతి ఒక్కరికి అట్లా పడితేనే కదా ప్రజలు సంతోషంగా ఉండేది. లేదా అందరికీ లేకుంటే ఎవరు ఏమంటారు, నీ ఎయ్యిరా నాయన అని ఎవరేం చెప్పరు. కానీ అందరికి ఉండాలనే మన కోరిక. ఎట్లానే చేయండి, వాళ్ళకే తెలియాలి, మనమే మిగిలాలా, అంతే కదా హైస్. అవునంటారా కాదంటారు. కానీ ఇట్లా చెప్తాడు కదా అని ఏం బాధపడద్దండి. పడినా ఏముంది, పడలేకుండా ఏముందిలే, మనిషి ఏముంది. తీరా అప్పుడు చూస్తే అట్లా వాగ్దానాలు చేస్తారు, ఇప్పుడు చూస్తే ఇట్లా ఉంటుంది అనే బాధ. అంతే, చిన్న కోరిక. నలుగురు లెక్క మనకు కూడా పడితే బాగుంటుందని ఇప్పుడు పడుకోకున్న వాళ్ళందరికీ అదే బాధ ఉంటుంది. అంతే, ఇంకేం లేదు. మాకు పడలేదు అని బాధపడుతుంటారు. ఇదే క్లియారిటీ నీ ఫస్ట్గా చెప్తే, ఇదే క్లియారిటీ ఫస్ట్ చెప్తే ఏ గోళ ఉండదు అనమాట. మేము పోయి అడిగేది ఉండదు, చేసేది ఉంటుంది. లేదా మనకి ఇట్లా కనెక్షన్ ఉండదంటే పడవు, ఫస్టే ఇట్లా కనెక్షన్ ఉంటే పడతావంట అని ఆలోచన చేస్తాడు. ఎవరు? ఈ రైతులు, జనాలప ప్రజలు. కానీ అన్యాయం ఇది నాకు తెలిసి. వేయాల వాళ్ళేమి ఇంక మామూలు గ్యాస్ ఉన్న వాళ్ళేమో ఆడేమో ఎన్ని కోట్ల మంది ఉంటారు. మహా అయితే ఇంకా ఒక కోటి మంది అనుకున్నాలా, అంతే కదా. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నాయి, వాళ్ళు సంతోషంగా ఉన్నాయి. ఇవాళ ఒకటే సంతోషం ఉండాలనేది ఏమి లేదు కదా. జనాలే, ప్రజలే. చూసినారా ఇక్కడ వెనక తాటి చెట్టు, నెమ్మ వెనక దేవుడు పొద్దు మునుగుతున్నాడు. ఏమి ఇవ్వరు ఇది దేవుడా స్వామి రంగా. చూడండి గైస్, వావ్ సూపర్ అన్న వీడియో, చాలా హైలైట్ వచ్చింది. ఆడికి పోదాం, పిల్లలు ఉన్నారు ఆడ కనిపిస్తున్నారు చూడు, చూపిస్తా. పోదాం, ఆడున్నారు, కనిపిస్తున్నారా గైస్? కనిపించినారా? అక్కడ ఉన్నారు చూడు. అంత చిన్న పిల్లలు ఈ సాయంత్రం కూడా పొద్దు మునిగే వచ్చింది. మరి ఎందుకు వస్తామంటారు చేనుకి? ఆ పిల్లలకి చేనులు అలవాటు కడిపోతే అదే ఒక సంతోషం అనమాట. ఆ పిల్లలు కూడా చేనుకి పోవాలరా అనే ఒకటి కోరిక బాగుంటుంది. వస్తానుండా, అట్లే వస్తున్నాడు. ఇంత పెద్ద చెట్లలోనా వాడుగా చిన్నోడు చూడండి.
ఎవరబ్బా తొన్నలా మోక్ష ఏ యశ్వంత చూడు మావాడు చూడండి గాయస్ చిన్నోడుగా ఈ పచ్చెట్లో ఈ ఇంత రాత్రి సమయం కూడా మా పిల్లలకి చూడుగా అట్లా భయాలు గీయాలు ఏముండవుగా హ్యాపీగా తిరుగుతారు చూడు చేనులో మా పిల్లలకి ఎంత ఆనందంగా ఉండదు చూడు చేనులకు వచ్చేది వద్దురా దేవుడా అని చెప్తే కూడా ఇన్నూరు చూడు చూడు కదాపా బాగా తుడుచుకోపా తమ్మని తుడాపా మాకు కదా అవకాశాలు ఏం కొన్నకేమైనా తమ్మకి ఆలే ఏంటిగా కాదా వానికి ఏం తగిలిచ్చు ఏంటి తగిలిచ్చు చెప్పు చక్క చెప్పా ఎట్లా ఇక్కడ అట్లానే తగిలేదే కాదు తమ్మునికి తగిలికూడదు కొన్ని ఎరగేదే ఏమే తమ్మునికి సారీ చెప్పు బాగా చెప్పు నీట్గా సరేలేరే అది చూసివా చిన్నోడు క్షమించేసాడు ఇన్ని పెద్దోడిని కదరా నువ్వు అన్నని క్షమించావు కదపా కొన్ను నచ్చదా కదా చూడు కన్నకు తగిలిచ్చాడుగా ఈడుగా ఇదే శాస్త్ర చేస్తాడు నేను అక్కడ పోయి చేను చూసి వద్దామని ఇద్దరిని వదిలిపెట్టిపోయినాను అవతలంకకి అంతలాంగా ఎక్కడో ఒకసారి చెట్లలోనని కానీ తీర వచ్చి చూస్తే కల్లా ఇడు కన్నకు తగిలించి కూర్చున్నాడు వాడు ఏడుస్తున్నాడు ఇందుకేగా కాలుకి అది సైలెన్సర్ దెబ్బ తగిలింది మన సైలెన్సర్ కాలింది పిల్లగానికి చూడండి గైస్ ఎంత కాలింది చూడు మా ప్రాణము కొట్టుమిట్లు ఆడింది ఏం చేస్తావు కానీ మనం ఏం చేసే చేత కాదు అది కాలింది మరి పోయి హాస్పిటల్ చూపించినాం మొన్నే కొద్దిగా బాగా అయింది పై లోపల మంట గింట ఏం లేకున్నట్లదా అది కొబ్బరి నూనె ఇడిస్తే కొద్దిగా చల్లగా అవుతుంది ఎంజీము ఇడిచినాము అదే బాగా అయింది కదాబా బాగా అయింది కదా కానీ ఎర్రగా తోలు అంతా అది ఫస్ట్ కాలిపోయినంత లేచిపోయినది ఇప్పుడు అది వస్తుంది చర్మం ఈయన కూడా చూడండి గాయస్ ఏం తగిలిండే కదా వాకిల్లోన ఈ శాస్త్ర చేసి చూడండి గాయస్గా మీరే చూడండి ఇంకా ఇట్లా తలుపులు కాడ పోయికేసి నిలబడి ఇట్లా దాన్ని లోపల పెట్టి ఇట్లా తలుపు నిగ్గుకున్నాడు అనార్థం కట్ అయిపోయింది అది ఉగ్గురు లేచిపోయింది చాలా బాధపడినాడు పిల్లోడు అదే శాస్త్ర చేయొద్దురా అంటే కొంచెం చేస్తారు ఏం చేస్తావు చిన్నతనంలో వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఉంటా గాయస్ ప్లీజ్ ఆనంద్ నేచర్ల యూట్యూబ్ ఛానల్ గాయస్